ప్రియమైన ఆత్మీయ స్నేహితులారా, మీకు ఈ ఉదయకాలమును బట్టి ఈ వేకువజామును బట్టి వందనములు. మరియు ఇట్టి గొప్ప సమయమును దయచేసిన దేవాది దేవునికి ఈ ఉదయకాలమున లోకరక్షణకి నా యొక్క ప్రత్యేక వందనములు. మరి ఈ దినము మనము లూకాసు వార్త 2వ అధ్యాయం నుంచి కొన్ని వచనములను చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, చెప్తున్నారు ఇక్కడ 46వ వచనం నుంచి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలను అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసిదివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.